సార్ పెళ్లి చూపుల మీద మీ అభిప్రాయం ఏంటి సార్? పెళ్లి చూపులు అనేది ఓ మంచి సినిమా సార్. మేజర్గా ఏంటి అంటే ద హోల్ పాయింట్ వాజ్ టు నాట్ టేక్ అవర్ సెల్ఫ్ సీరియస్లీ ఇన్ ద ఫిల్మ్. ఆఖరికి సినిమా అనేది ఓ ఎస్కేపిజం, ఇక్కడ నవ్వుకోవాలి కాబట్టి వీ షుడ్ టేక్ అ జోక్ ఆన్ అవర్ సెల్ఫ్స్. సో దట్ వాజ్ ద హోల్ పాయింట్. సరే, మీ మీద మీరు జోక్ వేసుకున్నారు, ఓకే. హీరో గారు ఏమంటారని భయం లేదా? ఎవరెవరు? విజయ్ ఏమంటాడని భయం లేదా? విజయ్ నాకంటే ఎక్కువ జోక్ చేస్తాడు సార్. ఈజ్ అ వెరీ హ్యూమరస్ ఫెలో. ఆల్ ది బెస్ట్. టేక్ ఇట్ ఈజీ. తరుణ్ భాస్కర్. వాట్స్ అప్ రే, హౌ యు? హాయ్. లాస్ట్ సినిమాలో ఇషారబ్బా చేతిలో గాయపడ్డారు, అవును. ఇప్పుడు ఫరియా చేతిలో గాయపడబోతున్నారా? ఫరియా కాదు, మొత్తం యుఎస్ ప్రెసిడెన్సీ నుంచి కూడా గాయపడుతున్నా. నేను రివీల్ చేయొద్దు, బట్ ఐ థింక్ ఇట్ విల్ బి అ వెరీ ఇంట్రెస్టింగ్ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్. మీరు లాస్ట్లో మీ సినిమాని మీరే ఇది చేసుకున్నారు కదా, అవును. సో దానికి రీజన్ ఏంటి? ఏం లేదంటే దట్స్ వాట్ ఐ టోల్డ్, వీ షుడ్ జస్ట్ టేక్ అవర్ సెల్వ్స్ నాట్ టూ సీరియస్లీ. ఐ థింక్ వీ షుడ్ బి ఏబుల్ టు మేక్ అ జోక్ అండ్ టేక్ అ జోక్, అంతే కదా. సినిమా ఫీల్డ్ అంటే అంతే, ఇట్స్ జస్ట్ ఎంటర్టైన్మెంట్. ఓకే. ఇది వీసా ప్రాబ్లమ్స్ మీద అన్నారు కదండి అందరూ. అవును. మాస్ డిపోర్టేషన్ ట్రంప్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఇది ఒక అందరికీ భయకరమైన వాతావరణం లాగా అయిపోయింది యుఎస్ అనేది. అంటే ఎమోషనల్ సైడ్ కూడా ఉంది, దాన్ని కూడా మీరు ఇందులో చూపించబోతున్నారు. ప్రెజర్ ఫీలింగ్ కానీ ఓన్లీ ఫన్ ఫీలింగ్ అయినా ఈ వీసాకి సంబంధించి అట్లా? లేదు, ఐ థింక్ ఇట్స్ ప్యూర్లీ ఫన్ అండి. నాకు తెలిసి అది ఒక సబ్జెక్ట్ ఉంది, కాకపోతే దాని చుట్టూ జరిగే సన్నివేశాలు ఏదైతే కామికల్ సిచ్యువేషన్స్ ఉంటాయో దాని చుట్టూ ఉంటుంది. ఇట్ థ్రోస్ లైట్ ఆన్ ద సబ్జెక్ట్, కానీ దాని గురించి ప్రీచింగ్ ఏమి ఉండదు నాకు తెలిసినంతవరకు అయితే. విజయ్ దేవరకొండ గారి మ్యారేజ్ అంటున్నారు, మీరు వెళ్తున్నారండి? నాకు ఇన్వైట్ రాలేదండి, రాగానే మీకు వాట్సాప్లో ఫార్వర్డ్ చేసేస్తాను. తక్కువ మన ఇద్దరం వెళ్ళిపోతాం, అంతేనా? తరుణ్ భాస్కర్ సార్, ఇక్కడ సార్, అక్కడ వీసా అక్కర్లేదు సరే. ఇది మీ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ సైన్మా దగ్గర నుంచి ఇప్పటి వరకు మీ డైరెక్ట్ ప్రతి సినిమాలో ఓ సిచ్యువేషన్ కామెడీ ఉంటుంది. అవును. అంటే డైరెక్ట్గా తెచ్చిపెట్టిన కామెడీ కాకుండా సిచ్యువేషనల్ కామెడీ వెళ్తుంటుంది. ఈ సినిమా మొత్తం చూస్తుంటే, టీజర్ చూస్తుంటే మొత్తం సిచ్యువేషనల్ కామెడీ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది మీకు. మీ డైరెక్టర్గా మీరు హ్యాండిల్ చేసిన మీరు ఒక యాక్టర్గా ఎలాంటి కేర్ తీసుకుంటారు ఆ విషయంలో? ఏం లేదండి, అంటే యాజ్ అన్ యాక్టర్ కంప్లీట్లీ డిఫరెంట్ ప్రాసెస్. నేను మానిటర్ వైపు కూడా చూడను, నేను వెళ్తా వాట్ ఎవర్ ది డైరెక్టర్ సెజ్ ఐఎమ్ డూయింగ్ ఇట్. ఆయన హ్యాపీనెస్ వరకే మొత్తం. దిస్ ఇస్ ద బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ కశ్యప్ అనమాట. సో ఆయన్నే మెన్యూవర్ చేస్తాడు, మేము జస్ట్ పపెట్స్ అంతే.